నాకెందుకో ఇంకా వీడియోలో వీడు ఎందుకు రాగాలు తీస్తాడు, ఈ సింగర్ అనుకుంటున్నాడా? కాదు, నాకు ఇంకా సిఎస్కే ఆ ట్రాన్స్ లో ఉండిపోయాను. నిన్న మ్యాచ్ ఓడిపోయింది చూసావా 10th పొజిషన్, అదే గుర్తుకొస్తుంది. సిఎస్కే ఫ్యాన్స్ కూడా చెప్తున్నాం, అనవసరంగా ట్రోల్స్ చేయొద్దండి ప్లేయర్స్ ని. రుతురాజన్ అంటున్నారు, సంజు శాంసన్ అంటున్నారు. ధోని కెప్టెన్సీలో కానీ ధోని పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా, ధోని కెప్టెన్సీలో మ్యాచ్ ఓడిపోయినా ఎప్పుడు వాళ్ళు క్రిటిసైజ్ చేయలేదు. బట్ ఎందుకో రుతురాజ్ గైక్వాడ్ని ఒక విలన్ లాగా చూస్తున్నారు, ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేసి స్టాల్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. సో గెలకడానికే ఉంటాడు. కాదండి, ఇది నిజం. నేను చాలా మందిని చూసాను. జీటీ వర్సెస్ రాజస్థాన్ ఈవినింగ్ మ్యాచ్. ఓకే బాబా, ఇప్పుడు ఈ రెండిట్లో రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచి వచ్చింది, జీటీ అయితే ఓడిపోయి వచ్చింది. జాస్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్ కూడా మంచి స్కోర్ చేశారు, కానీ బట్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. డెఫినెట్ గా అది మాత్రం చూసుకోవాలి. అండ్ జాస్ బట్లర్ తెలిసిందే, స్టార్టింగ్ అంతా హీ విల్ స్టాండ్ అండ్ హీ విల్ డెలివర్. ఖచ్చితంగా అది లాస్ట్ మ్యాచ్ అలాగే అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అవుట్. బట్ దాంతో ప్రాబ్లం ఏమవుతుందంటే బాబా, సేమ్ రుతురాజ్ కూడా అలానే చేద్దాం అనుకున్నాడు. అక్కడ ఏమైపోద్ది అంటే బాల్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి, అవుట్ అయిపోయాయి అనే దానికన్నా నీకు ఈవెన్ ఎవ్రీ మ్యాచ్ నువ్వు చూసుకుంటే రాజస్థాన్ కి బట్లర్ ఆడేటప్పుడు హౌ మెనీ సెంచరీస్ అనేది తను ఎలా కన్సిడర్ చేసాడో తెలిసిందే కదా. ఫస్ట్ హీ విల్ బి లైక్ 25 balls కి 24 28 సడన్ గా నెక్స్ట్ 10 balls కి సెంచరీ కంప్లీట్ చేస్తాడు. అదే అంటున్నా, అది వర్కౌట్ అయిన రోజు బాగుంటది, వర్కౌట్ కాని రోజు ఏమైపోద్ది అంటే స్ట్రైక్ రేట్, బాల్స్ వేస్ట్ అయిపోతాయి. బట్లర్ ఫామ్ గురించి ఏమి ఎవరు మాట్లాడరు. హీఈస్ ఎ బ్రిలియంట్ బ్యాట్స్మెన్ అండ్ లెజెండ్. ఖచ్చితంగా హీ విల్ డెలివర్ వెన్ హీ నీడ్. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా సూపర్ గా ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ తన రోల్ నెంబర్ 3 పొజిషన్ కి వస్తాడు. తన రోల్ ఒకటే, హిట్ అండ్ గో. చాలా బాగా 25 runs of 12 balls. గుడ్ ఫామ్ లో ఉన్నాడు వరల్డ్ కప్ లో కూడా. తను ఉంటే ఇంకా 360 degrees ఫీల్డింగ్ కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం. వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, అసలు రాహుల్ తివాటియా గానీ ఆ బాల్స్ లాస్ట్ మూమెంట్ లో మెంగడం, అంటే బౌలింగ్ బాగేశారనే కాదు, వాషింగ్టన్ సుందర్ ఉన్న ఫామ్ కి రిలయన్స్ సిరీస్ అనుకుంటారు వన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నప్పుడు హీ డెలివర్డ్ వెరీ గుడ్. నాకు అర్థం కాలేదు ఏమైంది, అంత స్లో బాల్స్ వస్తున్నాయి, ఓకే నువ్వు అంత రీడ్ చేయలేకపోతున్నావు పిచ్ లాస్ట్ పంజాబ్ బౌలింగ్, బట్ ఈసారైనా చూద్దాము. అండ్ పిచ్ కూడా అహ్మదాబాద్ పిచ్, రీసెంట్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా జరిగింది అక్కడే. బ్యాటింగ్ కి సూపర్ గా అనుకూలిస్తుంది ఈ పిచ్. అన్ని పిచ్చెస్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఎలా తయారు చేశారంటే క్యూరేటర్స్ కంప్లీట్లీ బ్యాటింగ్ పిచ్ లా తయారు చేశారు. ఈ చెపాక్ పిచ్ కూడా మనం చూసాము, సేమ్ విత్ అహ్మదాబాద్ పిచ్ కూడా. ఈ మ్యాచ్ లో కూడా వరదలు పారుతాయి, రన్స్ ఎక్కడ చూసినా రన్స్ 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 కనబడతాయని నాకైతే. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే అహ్మదాబాద్ పిచ్ అండ్ హోమ్ పిచ్, శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ గురించే. ఎప్పుడు చూడు అహ్మదాబాద్ పిచ్లో చేజింగ్ వచ్చిందంటే డెలివరింగ్ వచ్చినా సరే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళిద్దరు టాప్ స్కోరర్స్ ఉంటారు, ఇద్దరు భలేగా ఆడతారు. అండ్ వాళ్ళకి తెలిసిన పిచ్చే, అండ్ హౌ దే విల్ డెలివర్ అనేది చూడాలి. జాస్ బట్లర్ అహ్మదాబాద్ పిచ్లో కొంచెం లో ఉంటాడు, బట్ చూద్దాం రేపు ఏం అవుతుందో. ఈవెన్ వాషింగ్టన్ సుందర్కి కూడా గుడ్ పిచ్, గ్లెన్ ఫిలిప్స్కి కూడా లెఫ్ట్ హ్యాండెడ్ గుడ్ పిచ్, చూడాలి వాళ్ళు ఏం చేస్తారా అని. రషీద్ ఖాన్ ఇంగ్లాండ్లో ఖచ్చితంగా ఉంటాడు, 18 crores పెట్టుకున్నారు కాబట్టి. బట్ ఇన్ని అందరు చదివేసినప్పుడు నువ్వు కొత్తగా రా, నువ్వు కొత్తగా డెలివర్ చేయి. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా పెద్ద డెలివర్ చేయలేదు రషీద్. లాస్ట్ టైం ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు, 13th over వేసాడు, వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు, అండ్ మ్యాచ్ లో కొంచెం రంజు పెట్టాడు లాస్ట్ టైం. ప్రసిద్ధ్ కృష్ణ నిజంగా అవుట్ స్టాండింగ్ గా డెలివర్ చేశాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ సిరాజ్ మియా 2 overs బౌల్ చేశాడు, బట్ ఓకే 7.5 ఎకానమీ. ఈజ్ ఎ వికెట్ టేకర్, పవర్ ప్లే లో వికెట్స్ తీసి పెట్టాలి. బట్ చూద్దాం ఈ మ్యాచ్ ఏం జరుగుతుందా అనేది. పిల్లలాడుతున్నారు అనుకోవద్దండి అటు సైడ్. పులిలు ఇద్దరు పుల్లు ఉంటారు టాప్ ఓపెనర్స్, తెలిసిందే కదా, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్. మొన్న ఎలా కొట్టించాడు సిఎస్కే ని, ఒక ఆట ఆడుకున్నాడు, 1 side మ్యాచ్ చేశాడు భయ్య, 1 side వార్, అంటే వార్ డిక్లేర్ చేసేసాడు. ఎలా కొట్టాడు, అగ్రెసివ్ నాక్ అసలు. జీటీ ప్లేయింగ్ 11 నువ్వేమనుకుంటున్నావు? లాస్ట్ టైం లాగే, కానీ ఒకవేళ అశోక్ శర్మని పక్కన పెట్టి ప్రసిద్ధ్ కృష్ణాని తీసుకొని వస్తారేమో అని అనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లో మాత్రం జేసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మనర్ సూతర్, కుమార్ కుషగ్రా వీళ్ళు ఉండొచ్చు. అండ్ నా దృష్టిలో అయితే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనర్స్, 1 down జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళు ప్లేయింగ్ 11 జీటీకి. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అట్టే బిల్డ్ చేసుకుని దాంతోనే వెళ్తారు, ఎందుకంటే top 11 అదంతే. బౌలర్స్ కూడా దే ఆర్ వెరీ బ్రిలియంట్. లాస్ట్ టైం ఎన్ బర్గర్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బుష్నోయి, బ్రిజేష్ శర్మ లాస్ట్ టైం తీసుకుని వచ్చారు, బాగా వేసాడు. స్లో ఫేసర్, తను తీసుకుని వస్తారా వేరే వాళ్ళని మార్చుకొని వస్తారా అని చూడాలి. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జూరల్, రియాన్ పరాగ్, షమ్రాన్ హెట్మేయర్, రవీంద్ర జడేజా, బ్రిజేష్ శర్మ, ఎండ్రీ బర్గర్,
జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్. జడేజా లాస్ట్ టైం తెలిసిందే కదా, ప్రీవియస్ హోమ్ టీమ్తో ఆడి 2 వికెట్ పర్సి కూడా ఫీల్ అయ్యాడు. ఏంది బౌండరీ దగ్గర నాటకాలు వేసినట్టు ఇచ్చి ఒక ఎలివేషను, వాళ్ళ ఫ్యాన్స్కి అంతా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మైక్ తీసుకొని నాకు ఎల్లో కన్నా పింకే బాగా నచ్చింది అన్నాడు. చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. అంటే అంతకుముందు కూడా రవీంద్ర జడేజా సిఎస్కే కాకుండా వేరే టీమ్స్ కూడా ఆడాడు. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్, బట్ ఎంతైనా అన్ని ఇయర్స్ 11 years ఆడినప్పుడు, ఒక 12 years ఒక టీమ్ తో కనెక్ట్ అయినప్పుడు ఉంటది. బట్ లిటరల్ గా అది ట్రోల్ చేసి పారదొబ్బారు కదా సిఎస్కే వాళ్ళే. వాళ్ళు ఇంకా ఆటోమేటిక్ గా వికెట్స్ కారణమయ్యాడు. వేరే ఫ్యాండమ్ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేశారు ట్విట్టర్ లో. బట్ మ్యాచ్ చూసుకుంటే రాజస్థాన్ వేసిన ప్రతి బౌలర్ వికెట్ తీశాడు. యా డెఫినెట్ గా జరిగింది. యా ఈవెన్ రవి బిష్ణోయ్ కూడా లాస్ట్లో వచ్చి పిక్ తీసుకున్నాడు వికెట్. అండ్ ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్తో రాబోతున్నారు. ఎందుకంటే అగ్రెసివ్ నాక్ ఆడారు, 1 side మ్యాచ్ చేశారు, వికెట్స్ తీశారు, అండ్ బ్యాట్స్మెన్ డెలివర్ చేస్తున్నారు. 100% టీమ్ ఎఫర్ట్ అయితే వాళ్ళ టీంలో ఉంది. అండ్ దీని గురించి చెప్పాలంటే రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ ఇంతవరకు 8 matches ఆడారు. జీటీ won 6 matches ఇన్ ఇట్. 2 matches రాజస్థాన్ రాయల్స్ గెలిచారు. ఎందుకంటే జీటీ లైనప్ కూడా అలాంటిదే. వాళ్ళు ప్రతి ఇయర్ ఏదో ఒకటి డెలివర్ చేస్తూనే పోతారు. ఆ టీం అనేది ఇంకా అది పడే టీం కాదు, కొట్టే టీమే అన్నట్టు ఉంటుంది. చూసుకుంటే బాబు జీటీలో ఈ ముగ్గురు గనక రెస్ట్రిక్ట్ చేసిన, అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే. కానీ ఆ ముగ్గురు ఎంత సాలిడ్ గా రెస్ట్రిక్ట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే అనుకుని లాస్ట్ ఇయర్ కూడా పొరపడ్డారు. వాషింగ్టన్ సుందర్ అండ్ షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ వాట్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అయితే జీటీకి అంతా వాళ్ళే. వాషింగ్టన్ సుందర్ కొన్ని మ్యాచ్లు అయితే 80, 67 అబో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. తప్ప మీరు చూసుకుంటే స్టాట్స్ శుభ్మన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ, జాస్ బట్లర్, ఈ ముగ్గురులో ఇద్దరు ప్రాపర్ గా డెలివర్ చేస్తారు. యా బాబా, ఇక్కడ ఒకటే అనుకుంటున్నాను, ఒకవేళ టాస్ ప్రిడిక్షన్ కింద వస్తే ఆర్ఆర్ గెలుస్తుంది. ఆర్ఆర్ గెలిచి చేజింగ్ అయినా తీసుకుంటుంది. లాస్ట్ టైం వాళ్ళకి వర్కౌట్ అయిందని కాబట్టి ఒకవేళ ఆర్ఆర్ గెలిచి చేజింగ్ తీసుకుందంటే ఓడిపోద్ది అన్డౌటెడ్లీ. బ్యాటింగే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 అబ్బో పెట్టారంటే చేజింగ్ చాలా కష్టం అహ్మదాబాద్ పిచ్లో. ఎప్పుడైతే నువ్వు 200 కన్నా ఎక్కువ కాకుండా రెస్ట్రిక్ట్ చేయగలిగావో, వాళ్ళని 170, 180 లోపల రెస్ట్రిక్ట్ చేయగలిగారో, యూ విల్ చేజ్ ఇట్ డెఫినెట్లీ. అవరేజ్ స్కోరే 178 ఇక్కడ నార్మల్గా. బట్ అది కూడా నీ దగ్గర మంచి బౌలింగ్ ఉంటే యూ కెన్ అటాక్ దమ్. బట్ 180 కన్నా తక్కువ రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు విల్ విన్ ఇట్. 200 అబో కానీ పోయిందంటే స్కోరు చేజ్ చేయడం చాలా కష్టం. బట్ గుజరాత్ లైనప్తో వాళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడారంటే నో డౌటెడ్లీ దే విల్ బీట్ 220+ రన్స్ కొడతారు. ఈవెన్ ఆర్ఆర్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆడిందంటే నా నమ్మకం 230 అబో కొడతారని నమ్మకంగా ఉంది. కానీ బాబు ఈ సీజన్లో మొత్తం చూసుకుంటే చేసింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి. అవును, బట్ అహ్మదాబాద్ పిచ్ మాత్రం బ్యాటింగ్ ఫస్ట్ గెలిచే పిచ్చే. చేసింగ్ గెలిచేదానికి హై ఛాన్సెస్ లేదు. ఒకవేళ నీ బౌలింగ్ బాగుండి రెస్ట్రిక్ట్ చేయగలిగితే 180 కింద అవతల టీంని, ఫస్ట్ ఆడే టీంని. సో బాబా నేనైతే రాజస్థాన్ గెలుస్తున్నాను అనుకుంటున్నాను. జీటీ గెలుస్తుంది. జీటీయా? నాకు కూడా అంటే 50-50 ఉంది, జీటీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ ఈడు తొక్కలో అంటే ఇలాంటి వద్దు మనకి. కాదు నువ్వు పిక్ చేసుకుంటా 50-50 ఉంది. అవసరం లేదు, బట్ అవసరం లేదు అంటే ఇది సేఫ్ గేమ్ అన్నమాట. నేను ప్రతిసారి నోరు తెరిచి నీట్ గా ఒక పేరు చెప్తాను. ఈడు అలా కాదు. 50-50 అని నేను ఎందుకంటున్నా అంటే జీటీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో దే విల్ బౌన్స్ బ్యాక్ లైక్ టైగర్స్ అని అనిపిస్తోంది. అలానే జీటీని తక్కువ అంచనా వేయకూడదు. ఏ స్టేడియంలో అయినా నువ్వు పిక్ చేసుకుంటే బట్ రాజస్థాన్ ఆల్వేస్ రోడ్స్. రాజస్థాన్ రేపు కూడా రోడ్ చేసి మళ్ళీ సెకండ్ మ్యాచ్ కూడా గెలిచి సత్తా చూపిస్తుంది. సో ఐఎమ్ రూటింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అంటున్నాడు. మళ్ళీ 50-50 అనేది వద్దు. ఖచ్చితంగా ఎడిటింగ్ లో వేసి మరి రుదతాడు ఈడు. నేను ఇది చెప్పానని అది నమ్మకండి. వీడు సేఫ్ గేమ్ ఆడతాడు ప్రతిసారి. గెలుస్తుంది అండ్ రికార్డ్ కూడా అలాగే ఉంది. రాజస్థాన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందంటే 200+ కొడితేనే గెలవచ్చు. లేదు వీళ్ళు 180 కిందే రెస్ట్రిక్ట్ చేయగలిగారంటే జీటీ గెలిచేస్తుంది. ఒకవేళ రాజస్థాన్ 200 పైన కొట్టినా కానీ జీటీ కొట్టే స్టామినా ఉంది, 220+ కొట్టినా కొట్టే స్టామినా ఉంది. నేను అందుకే జీటీకి రూట్ చేస్తున్నా. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 220+ కొట్టిందంటే రాజస్థాన్ కొట్టలేదు. అది ఇప్పుడు స్టార్ట్స్ ప్రకారం జీటీ ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్ కంటే ఎడ్జ్ ఉంది. 6 matches గెలిచారు, వీళ్ళు 2 matches గెలిచారు. ఓకే, ఐ అగ్రీ. బట్ ఈ సీజన్లో అంతకుముందు జరగనివన్నీ జరుగుతున్నాయి కాబట్టి రాజస్థాన్ ఆ రూల్ని బ్రేక్ చేసి స్టాట్స్లో 3rd match విన్ అయ్యి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్.